హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, వర్బల్లో భాగంగా మనం మిస్సింగ్ క్యారెక్టర్ టాపిక్ ఏ విధంగా చేయాలి, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఈ టాపిక్ నుంచి మోస్ట్ ఒక బిట్ అయితే గ్యారంటీగా అయితే వస్తుంది. ఓకే, చూద్దాం ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అనేది ఈ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఈ క్రింది పటాలు లోపించిన సంఖ్యను గుర్తించుకోవాలంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ 9, 13, 22. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం ఈ లాజిక్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ 9 కాస్త 13 అయింది. 9 కాస్త 13 అయ్యిందంటే ఇక్కడ మిస్ అయిన నెంబర్ రావాలి. అది ఏ లాజిక్ అయినా రావచ్చు, మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్లస్ మైనస్ అలా అయినా రావచ్చు, లేకపోతే స్క్వేర్స్ క్యూబ్స్ రావచ్చు, లేక డిఫరెన్షియేషన్ ఏదైనా లాజిక్ రావచ్చు. ఏ లాజిక్ ఉపయోగించినా కూడా మనం అదే లాజిక్ ఫాలో అవుతూ క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏమొస్తుందో కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు 9 కాస్త 13 అయింది, 4 ఇంక్రీజ్ అయింది. 13 కాస్త 22 అయింది, 9 ఇంక్రీజ్ అయింది. 22 కాస్త ఏం ఇంక్రీజ్ అవ్వాలి అనేది మన లాజిక్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2 ఈక్వల్ 4 అయిందంటే ఇది 2 స్క్వేర్. ఇవన్నీ 4, 9 పర్ఫెక్ట్ స్క్వేర్గా. నెక్స్ట్ అదేవిధంగా 9 దేని యొక్క స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అనేది 9 అవుతుంది. 2 స్క్వేర్ 3 స్క్వేర్. నెక్స్ట్ మన ఆన్సర్ రావాలి అంటే 4 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 16. దేర్ఫోర్ 22ని మనం ఈ 16 కనుక యాడ్ చేస్తే 22 + 16 వాల్యూ ఎంత అంటే 38. దేర్ఫోర్ మన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందంటే 38 అనేది మన ఆన్సర్ రావాలి. ఓకే, జాగ్రత్త, ఇక్కడ 9కి ఇట్లా గ్యాప్ డిఫరెన్స్ చేసుకుంటూ చూసుకుంటూ రావాలి. అలా ఆ లాజిక్ ప్రకారం మనకు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 4, 3, 9, 9, 5, 1, 2, 7 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ విధంగా ఆన్సర్ రావాలి, ఏం లాజిక్ రావాలి అంటే ఈ రెండు రోస్ ఏం లాజిక్ అయితే ఉపయోగించాడో అదే లాజిక్ సాటిస్ఫాక్షన్ చేస్తూ ఇక్కడ మనము ఈ క్వశ్చన్ మార్క్ ఈ రెండు నంబర్ను ఉపయోగించుకుంటూ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నంబర్ రావాలి అనేది మన ఆన్సర్. ఓకే, చూద్దాం ఇక్కడ ఏం లాజిక్ ఇచ్చాడంటే అతను ఇక్కడ క్వశ్చన్ నంబర్స్ ఇక్కడ ప్లేసెస్ నెంబర్ యాడ్ చేస్తే అంటే 4 + 3 + 8. ఓకే, యాడ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ 4 + 3 11, 11 + 4 అంటే మొత్తం కలిపేస్తే 15. 11 + 4 మొత్తం 15. ఇది అదే విధంగా 9 + 5, 5 + 1. ఓకే, ఇక్కడ యాడ్ చేస్తే 9 + 5 + 1 వాల్యూ ఎంత అంటే ఇక్కడ 15. 9 + 1 10, 10 + 5 15. ఇక్కడ మొత్తం ఆ రోలో ఉన్న నంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే అంటే 15 రావాలంట. అంటే ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే మనము 2 + 7 + ఇక్కడ అన్నౌన్ టర్మ్ ఎక్స్ అనుకుందాం. ఇక్కడ యాడ్ చేస్తే ఎంత రావాలంటే 15 రావాలి. 7 + 2 వాల్యూ 9. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 15లో నుంచి 9 తీసేస్తే మన ఆన్సర్ ఎంత 6. అంటే ఇక్కడ 6 ఉంటేనే మనకి ఈ రో అంతా కలిపితే మనకు ఆన్సర్ 15 వస్తుంది. కాబట్టి మనకు అది ఏ ఆప్షన్లో ఉంది అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 9, 8, 7, 4, 5, 6, 20, 12 క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ ఈ నంబర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఇక్కడ ఈ లాజిక్ ఉపయోగించి 9, 4 20 అవ్వాలంట, 8, 5 12 అవ్వాలంట, 7, 6 సింప్లిఫై చేస్తే ఏం అవ్వాలి కనుక్కోండి అన్నాడు. లేక ఈ విధంగా లాజిక్ 9, 8, 7, 4, 5, 6, 20, 12ని సింప్లిఫై చేస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కోండి అన్నాడు. చూద్దాం ఇక్కడ 9, 4 ఇక్కడ లాజిక్ ఏం లాజిక్ అంటే 9 కాస్త 4ని సబ్ట్రాక్షన్ చేస్తే 9 నుంచి 4 తీసేస్తే ఎంత 5 ఇంటూ ఇక్కడ 20 రావాలంటే ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 9 - 4 వాల్యూ ఎంత 5, 5 4 = 20. అదే లాజిక్ రైటా రాంగా డిసైడ్ అవ్వాల్సింది నెక్స్ట్ మనది 8 - 5 చేసి ఇంటూ 4. 8 - 5 వాల్యూ 3 ఇంటూ 4 4 3 = 12 సరిపోయింది. కాబట్టి మన ఆన్సర్ ఏం రావాలంటే
ఇక్కడ 7లో నుంచి 6 తీసేయాలి. 7 నుంచి 6 తీసేస్తే అప్పుడు వచ్చిన నంబర్ని మనం ఏం చేయాలంటే 4తో మల్టిపుల్ చేయాలి. అలా 4తో మల్టిపుల్ చేస్తే 7 నుంచి 6 తీస్తే 1 into 4, therefore ఆన్సర్ 4. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 5. ఓకే, 5, 6 ఇంకొక నంబర్ మిస్ అయింది. ఇక్కడ 7 ఉండాలి. 5, 6, 7 30 65. ఇక నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నంబర్ 4, 3 ఇక్కడ వాల్యూ ఏముండాలి అంటే ఇక్కడ మల్టిపుల్ అయ్యే విధంగా ఉండాలి. ఓకే, మల్టిపుల్ అవుతూ ఉండాలి. 30 ఉండాలి. ఇక్కడ వాల్యూ 2 ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 5 అంటే ఇక్కడ వాల్యూ 5 ఉండాలి. ఓకే, ఇక్కడ 5 కాదు, ఆన్సర్ 5 రావాలంటే ఇక్కడ 9 5s are 5. ఇక 3 అనేది ఉండాలి. ఓకే, 3 నంబర్ మిస్ అయింది. ఇక్కడ నంబర్ కొంచెం మిస్టేక్ ఉంటుంది. 5, 6, 7 65, 4, 3, 2 20, 9 3 45, 9 3 45 అనేది ఉండాలి. ఓకే, ఈ క్వశ్చన్ ఉపయోగించి క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏ నంబర్ రావాలో చూద్దాం. 5, 16, 7 65. ఇక్కడ 5, 6, 7 మనకు 65 రిజల్ట్. ఈ రెండు కలిపేసి అంటే ఈ రెండు నంబర్ మల్టిప్లై కలిపేసి 6 + 7 వాల్యూ ఎంత 13ని ఈ ఇంటూ 5 చేస్తే అప్పుడు మన రిజల్ట్ ఏమొస్తుందంటే 65కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ 6, 5ని కలిపి ఈ వచ్చే నంబర్ని ఏం చేయాలంటే 5తో మల్టిపుల్ చేయాలి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ సేమ్ లాజిక్. ఇక్కడ 4 అనే నంబర్ ఉంది, 3 ఉంది, 2 ఉంది. మన పెద్ద నెంబర్ ఎంత 20 రాబట్టాలి. అంటే ఇప్పుడు ఈ రెండు నంబర్ని ఏం చేయాలంటే కలపాలి. అప్పుడు 3 + 2 వాల్యూ ఎంత 5. 5 into 4 = 20. అదే లాజిక్ మనకి ఆన్సర్ రాబట్టాలి. ఏం లాజిక్ అంటే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏదో తెలియదు ఎక్స్ అనుకుందాం. +3 చేస్తే దేనికి సమానం అవ్వాలంటే 45కి సమానం అవ్వాలి. ఈ రెండు ఇంటూ చేసి ఫస్ట్ ప్లస్ చేసి దీన్ని ఇంటూ చేస్తే 45కి సమానం అవ్వాలి. అప్పుడు ఇక్కడ 9 1s 9 5s. అప్పుడు x + 3 ఇక్కడ 5. ఇప్పుడు x ప్లేస్లో ఏ నంబర్ పెడితే 5కి సమానం అవుతుందంటే x ప్లేస్లో 2 అనే నంబర్ పెడితేనే 5కి సమానం అవుతుంది. 2 + 3 5. దేర్ఫోర్ ఆన్సర్ 2 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ రెండు నంబర్ కలిపేసి పైన నంబర్ మల్టిప్లై చేస్తే 6 + 7 13, 5s are 65, 3 + 2 5, 5 4s are 20. ఇక్కడ 2 అనే నెంబర్ వస్తుంది. 2 + 3 5, 5 9s are 45 అనేది మన రైట్ ఆన్సర్. కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండాల్సిన నంబర్ 2 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక డయాగ్రామ్ చేంజ్ అయింది. మన డయాగ్రామ్తో సంబంధమే లేదు. ఏ విధంగా డయాగ్రామ్ ఇచ్చినా కూడా మన ఆన్సర్ అయితే కనుక్కోవడం రావాలి. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 7 కాస్త 15 అయింది, 7 కాస్త 15 అయింది, 15 కాస్త 31, 31 కాస్త 63, 63 కాస్త 127 అయింది. ఈ 127 కాస్త ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏమొస్తుందో కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7 కాస్త 15 అంటే 7 2s are 14 మళ్ళీ +1 అంటే ఇంటూ 2 + 1 లాజిక్లో ఉంది. నెక్స్ట్ అదే విధంగా 15 కాస్త 31 అంటే ఇంటూ 2, 15 2s are 30 +1 అంటే 31. నెక్స్ట్ ఇక్కడ అదే లాజిక్తో ఇక్కడ 63 అవ్వాలంటే ఇంటూ 2 + 1, 31 2s are 62, 62 + 1 ఏమవుతుందంటే 63 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ లాజిక్ మరి ఇక్కడ 127 రావాలంటే ఇంటూ 2 + 1, 63 2s are 126, 126 + 7 = 127. దేర్ఫోర్ మన క్వశ్చన్ మార్క్ ప్లస్ ఆన్సర్ రావాలంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇంటూ 2 చేయాలి, మళ్ళీ అగైన్ +1 చేయాలి. 127 + 1, 127 2s are 127 ఎంత అంటే 254, 254ని +1 చేస్తే 255 అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 25, 49, 81, 5, 7 క్వశ్చన్ మార్క్ 15, 13, 11, 20, 20, 20. ఓకే, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్యాప్, ఇక్కడ పైన ఉండి స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఉన్నాయి. దేని యొక్క స్క్వేర్ అంటే ఇది 5 స్క్వేర్, 7 స్క్వేర్, ఇది 9 స్క్వేర్. ఆ నంబర్స్ ఇక్కడ రాశాడు అనుకుంటే ఇక్కడ 5 ఇక్కడ ఈ ప్లేస్ రాయడం, 7 ఈ ప్లేస్లో రాయడం, 9 కూడా ఇక్కడ రావాలిగా. ఇక ఈ ప్లేసెస్ ఎందుకు రాశాడు అంటే కింద ఉన్న 2 కాలమ్స్ని సబ్ట్రాక్షన్ చేశాడు. అంటే 5కి 20కి మధ్య గ్యాప్, 5కి 20కి మధ్య గ్యాప్ 5 పక్కన రాయడం, ఈ 2 మధ్య డిఫరెన్స్ 7 పైన రాయడం, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత 9, ఆ 9 తీసుకొచ్చి పైన రాయడం. అంటే ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడంటే ఈ 2 నంబర్ డిఫరెన్స్ పైన రాసి దాని స్క్వేర్ రాశాడు. ఈ 2 నంబర్ మధ్య గ్యాప్ ఎంత 5 వాల్యూ 5 స్క్వేర్, ఈ 2 నంబర్ మధ్య గ్యాప్ ఎంత 7 స్క్వేర్ వాల్యూ 49, ఈ 2 నంబర్ల మధ్య గ్యాప్ ఎంత 9 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 81. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మన నంబర్ ఏ రావాలంటే 11 మైనస్ డిఫరెన్స్ వేయాలి. 11కి 20కి మధ్య డిఫరెన్స్ 9 ఇక్కడ రాశాడు. మళ్ళీ 9 స్క్వేర్ రాస్తే 81 అది పైన రాశాడు. కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉండాల్సిన పర్ఫెక్ట్ నంబర్ ఎంత అంటే 9 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 9, 6 సర్కిల్ షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఇచ్చాడు. 9, 6, 26, 12, 10 క్వశ్చన్ మార్క్ 4, 3, 0, ఇక్కడ 8, 12, 63. ఇవన్నీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కోండి అన్నాడు వాడు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 నంబర్ ఉపయోగించి ఏ విధంగా దాని లాజిక్ రాబట్టాలి. ఓకే, 4 ఉంది, 3 ఉంది. ఈ 4, 3ని ఉపయోగించి మనం ఏం రావాలంటే 0 రాబట్టాలి. 4, 3ని ఉపయోగించి ఏం రావాలంటే 0ని రాబట్టాలంట. ఓకే, ఇక్కడ డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 1, 4కి 3కి డిఫరెన్స్ ఎంత 1. ఓకే, దేర్ ఫోర్ దీన్ని ఏం చేశారంటే 1 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ వాల్యూ 1 మైనస్ 1 ఎంత అంటే 0. ఇది ఫస్ట్ సెట్లో ఉన్న నంబర్స్ యొక్క వాల్యూ. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెట్ చూద్దాం. ఇక్కడ 8 డిఫరెన్స్ ఆఫ్ 12. ఓకే, దీన్ని ఉపయోగించి మనం ఏం కనుక్కోవాలంటే 63 రాబట్టాలంట. ఓకే, అదే సేమ్ లాజిక్ వస్తుందేమో చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ చేస్తే 4కి 8కి 12కి 8కి 12కి మధ్య డిఫరెన్స్ 4. దేర్ ఫోర్ 4 క్యూబ్ వాల్యూ 64 నుంచి 1 తీసేస్తే ఎంత అంటే 63 ఇచ్చాడు. అదే లాజిక్తో 9, 26, 9, 6, ఈ 9, 6ని డిఫరెన్స్ చేస్తే గ్యాప్ ఎంత 3. దేర్ ఫోర్ 3 క్యూబ్ చేస్తే 27 నుంచి 1 తీసేస్తే లాజిక్ ఎంత అంటే 26. ఓకే, 26 వచ్చింది. ఇదే లాజిక్ ఉపయోగించి మన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం ఆన్సర్ వస్తుందో కనుక్కోవాలి. ఓకే, చూద్దాం. 12 ఉంది, 12కి 10కి మధ్య డిఫరెన్స్ చేస్తే గ్యాప్ ఎంత 2. ఫస్ట్ దాన్ని క్యూబ్ చేయాలి. 2 క్యూబ్ వాల్యూ 8 మైనస్ 1. దేర్ ఫోర్ ఆన్సర్ 7 ఈజ్ ఏ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ ఎటువంటి డయాగ్రామ్ ఇచ్చినా కూడా మన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నంబర్ వస్తుందో కనుక్కోవడమే మన ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, 10, 9, 15, 17 ఉంది, 7 క్వశ్చన్ మార్క్ 2. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ డైరెక్షన్ ఈ నంబర్స్ కనుక యాడ్ చేస్తే 10 + 7 17. నెక్స్ట్ అదేవిధంగా 15 + 2 చేస్తే 17. అదేవిధంగా ఇక్కడ 17 రావాలంటే ఇక్కడ ఏ నంబర్ని పెడితే ఇక్కడ ఏ నంబర్ని ఉంచితే అప్పుడు 9 ప్లస్ క్వశ్చన్ మార్క్ కలిపితే 17 వస్తుంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 8 పెడితేనే మనకు రైట్ ఆన్సర్ వస్తుంది. అప్పుడు 9 + 8 వాల్యూ ఎంత అంటే 17. అంటే ఇక్కడ జస్ట్ కలుపుకుంటూ వెళ్ళాడు. 10 + 7 17, 15 + 2 17. అలా ఏ నంబర్ పెడితే ఇక్కడ ఏ నంబర్ యాడ్ అయితే ఇక్కడ 17 వస్తుందంటే 9 + 8 పెడితే 17 వస్తుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండవలసిన నంబర్ ఎంత అంటే ఫస్ట్ ఆప్షన్ 8 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13, 19, 58, 17, 81, 568,
7193 క్వశ్చన్ మార్క్. ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 131958 రాబట్టాలి. ఇలా 1781 ఉపయోగించి 568 రాబట్టాలి. 7193 ఉపయోగించి మనం క్వశ్చన్ మార్క్ రాబట్టాలి. అంటే ఇక్కడ 13 ఉంది, 13 19. ఓకే, దీని 58 ఎలా వస్తుందంటే ఈ రెండు నంబర్ ఇంటూ చేసి ఇక్కడ ఏ నంబర్ అయితే మిగిలిందో దాన్ని +1 చేయాలి. అంటే 19 జా వాల్యూ ఎంత అంటే 57. ఇంకా పర్ఫెక్ట్గా రాయాలనుకుంటే ఇక్కడ 13 ఫస్ట్ ఈ నంబర్ని విడగొట్టాలి, డిజిట్ లాగా రాసుకోవాలి. ఈ డిజిట్ లాగా రాసుకుంటే ఏ విధంగా అవుతుందంటే ఇక్కడ 13ని 1 + 3 × 19. మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్రకారం ఫస్ట్ ఇంటూ చేయాలి, ఇంటూ చేసిన తర్వాతనే యాడ్ చేయాలి. అప్పుడు 19 జా 57, 57 + 1 + 57, therefore 58. ఇక్కడ 58 సరిపోయింది కాబట్టి నెక్స్ట్ అదే లాజిక్ అక్కడ అప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ 17 ఏ విధంగా రాయాలంటే 1 + 7 ఇంటూ నెక్స్ట్ నంబర్ 81 అలా రాస్తే అప్పుడు 7 × 81, therefore 1 + 7 × 81 చేస్తే 567 అవుతుంది. ఈ 567ని మళ్ళీ +1 చేస్తే 568, therefore మన ఇచ్చిన ఆన్సర్ 568 వచ్చిందిగా. అదే లాజిక్ అక్కడ అప్లై చేయాలి. అదే లాజిక్ అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ 7 + 1, 7ని +1 చేసి మళ్ళీ ఇంటూ 93 చెయ్యాలి. అంటే 7ని +1 చేసి ఇంటూ 93 చేస్తే అప్పుడు 93 1 జా 93. కాబట్టి 7 + 93 వాల్యూ కలిపితే ఎంత అంటే 100. దేర్ఫోర్ మన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండవలసిన నంబర్ ఎంత అంటే 100. దేర్ఫోర్ ఇక్కడ 100 రావాలి అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 18, 15 549, 17 19 650, 15 14 క్వశ్చన్ మార్క్. ఓకే, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నంబర్ వస్తుందో కనుక్కోండి. ఇక లాజిక్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 18 15 ఉందిగా. దేర్ఫోర్ వారికి లాజిక్ ఏం ఉపయోగించాడంటే 18² + 15², 18² + 15². దేర్ఫోర్ సింప్లిఫై చేస్తే 18² 324 + 15² 225. ఈ రెండు నంబర్ కనుక యాడ్ అయితే మనకు 549 వస్తుంది. అదే ఇక్కడ కింద వచ్చిన నంబర్. అంటే ఫస్ట్ రెండు నంబర్లు పైన ఉన్న రెండు నంబర్ని స్క్వేర్లు చేసి యాడ్ చేశాడు. మొదటి రెండు నంబర్లు పైన ఉన్న రెండు నంబర్ను వర్గము చేసి కలపడం వల్ల ఈ బేస్ వాల్యూ ఈ కింద ఉన్న ఏ నంబర్ అయితే వస్తున్నాయో ఆ నంబర్ రావడానికి అవకాశం ఉందంట. అదే లాజిక్ అప్లై చేస్తే 17² + 19². ఓకే, దేర్ఫోర్ 17² వాల్యూ 289 + 19² వాల్యూ 361. ఈ రెండు కనుక యాడ్ చేస్తే 289 + 361, 289 + 361 యాడ్ అయితే 650 అనేది మన ఆన్సర్ వస్తుంది. అదే లాజిక్ అక్కడ 15². ఓకే, 15² + 14². 15² వాల్యూ 225 + 14² వాల్యూ 196. 6 + 5 1. అంటే యూనిట్ డిజిట్లో 1 ఉండాలి, ఒకే ఒక ఆప్షన్ ఉంది. దేర్ఫోర్ 225ని 196 కనుక యాడ్ అయితే మనకు ఆన్సర్ ఎంత అంటే 221. 421 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ విల్ బి సేమ్ కానీ వాల్యూస్ చేంజ్ చేశాడు. ఓకే, 4 3 25, 9 11 202, అదేవిధంగా 1 7 క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నంబర్ వస్తుందో కనుక్కోండి. ఓకే, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4² + 3². 4² వాల్యూ 16 + 3² వాల్యూ 9. దేర్ఫోర్ 16 + 9 వాల్యూ ఎంత అంటే 25. అదే లాజిక్తో 9² + 11² వాల్యూ 81 నెక్స్ట్ 121 యాడ్ అయితే
మనకు 202. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్, 1 స్క్వేర్ వాల్యూ 1, 7 స్క్వేర్ వాల్యూ 49, 49 ప్లస్ 1, 49 ప్లస్ 1 వాల్యూ ఎంత అంటే 50. దేర్ ఫోర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండవలసిన నంబర్ ఏది అంటే 50 అనేది పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాల్యూ 1, 2, 5, 3, ఇక్కడ బ్రాకెట్లో 41 వచ్చింది. ఇక్కడ మిడిల్ నెంబరే మనం కనుక్కోవాలి. ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 1 ఇంటూ 2 ఇంటూ, ఓకే, ఇక్కడ మల్టిపుల్ చేసుకుంటూ రావాలి. 1 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 అలా మల్టిపుల్ చేసిన తర్వాత ఓకే 1, 2, 5, 3 మల్టిపుల్ చేసి ప్లస్ అవే నంబర్ని కలపడం. 1 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 3 కలిపేస్తే 5 3s are 15, 15 2s are 30 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 3 కలిపితే 11. దేర్ ఫోర్ 30 ప్లస్ 11 ఎంత అంటే 41. అదే లాజిక్ దీనికి అప్లై చేస్తే ఇక్కడ 4 ఇంటూ 3 ఇంటూ 6 ఇంటూ 2 ఫస్ట్ సైడ్స్ నెంబర్ అన్ని మల్టిపుల్ చేసి నెక్స్ట్ అదే విధంగా ఇదే నెంబర్ని యాడ్ చేస్తే 4 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 2, ఓకే 4 3s are 12, 4 3s are 12, 12 6 are 72, 72కి డబల్ 144, 144 ప్లస్ 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 5 15. దీని 15 కనుక యాడ్ అయితే 159, 159 మిడిల్లో నంబర్ వచ్చింది. ఇవి మన ఆన్సర్ రావాలంటే సేమ్ లాజిక్ 5 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 2 మల్టిపుల్ చేసిన తర్వాత అదే నంబర్ని యాడ్ చేయాలి. 5 ప్లస్ 7 ప్లస్ 3 ప్లస్ 2. దేర్ ఫోర్ 7 3s are 21, 21 5s are 21 5s are వాల్యూ ఇక 7 3s are 21, 21 5s are 105 లేదంటే 5 2s are 10, 21 10s are 210, 210 ప్లస్ ఇక్కడ 7 ప్లస్ 3 10, 5 ప్లస్ 2 7, 10 ప్లస్ 7 ఎంత అంటే 17. దీని 17 యాడ్ అయితే 210 ప్లస్ 17 227 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఉన్నదే స్టార్ మార్క్ ఇచ్చాడు. ఈ స్టార్ మార్క్ సైడ్స్ అన్న నంబర్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ స్టార్ మార్క్ సైడ్స్ అన్న నంబర్ ఉపయోగిస్తే ఇక్కడ లాజిక్ అబ్జర్వ్ చేస్తే 11 ఉందిగా. ఈ 11 ఎలా ఉపయోగించాడు అంటే ఈ ఫస్ట్ నంబర్ని క్యూబ్ అంటే 1 క్యూబ్ వాల్యూ 1 అంటే 1 క్యూబ్ చేసి దాని పక్కన దాని రిజల్ట్ రాశాడు. అదే 28 ఉందిగా. ఈ 28ని మన ఆన్సర్ ఎలా వచ్చిందంటే 2 క్యూబ్, ఫస్ట్ నెంబర్ని క్యూబ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. 2 క్యూబ్ వాల్యూ 8. అదే లాజిక్తో 327 ఎలా రాశాడంటే అతను 3 క్యూబ్ ఫస్ట్ నెంబర్ని క్యూబ్ చేయడం. ఓకే, ఫస్ట్ నెంబర్ క్యూబ్ చేస్తే 3 క్యూబ్ వాల్యూ 27. అక్కడ 1 క్యూబ్ కాబట్టి 1 వచ్చి 11 వస్తుంది. 2 8 పక్కన రాయడం. అలాగే 3 2 7. దేర్ ఫోర్ మన ఆన్సర్ రావాలి అంటే 1 2 3. నెక్స్ట్ మన ఆన్సర్ రావాలంటే 4 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 64. దేర్ ఫోర్ మన ఆన్సర్ ఏముండాలంటే 464 అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ అదే విధంగా 5 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 125 సరిపోయింది. కాబట్టి మనకి ఏ ఆప్షన్లో ఆన్సర్ దాగి ఉందంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, ఇవి మిస్సింగ్ క్యారెక్టర్ లేక మిస్సింగ్ నంబర్ నుంచి అడిగిన జరగడం క్వశ్చన్స్. ఓకే, వీటితో పాటు మీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.